తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఈరోజు ఇందిరా పార్క్లో మహాధర్నా చేపట్టింది. ఈ ధర్నాకు పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూలల నుంచి ఉపాధ్యాయులు వచ్చారు. ముఖ్యంగా మహిళా టీచర్లు ఈ ధర్నాకు పెద్ద సంఖ్యలో రావడం మనం చూసాం. సో మాట్లాడదాం, మనతో పాటు టీచర్ ఉన్నారు. మేడం నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మేము నిజామాబాద్ నుండి. ఏంటి మేడం ఈ ధర్నాకు మహాధర్నా చేపట్టి దాదాపు వేలాది మంది కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చారు. మీరు స్కూల్లో పాఠాలు చెప్పాల్సిన మీరు ఈరోజు ధర్నాకు ఇక్కడ దాకా రావడం వెనుక ఎందుకు వచ్చినారు? మేము ఇక్కడ రావడానికి ముఖ్యంగా చాలా సంవత్సరాల నుండి ఉపాధ్యాయుల యొక్క సమస్యలు పేరుకుపోయి ఉపాధ్యాయులు అనేక రకాలైనటువంటి కష్టాలను ఎదుర్కోవడం జరుగుతుంది. ఇటు ప్రతి నెల అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి రావాల్సిన డిఏ అది కంటిన్యూగా రావాల్సిన దాన్ని అది కూడా 6 సార్లు అంటే దాదాపు 3 సంవత్సరాల నుండి ఆగిపోవడం జరిగింది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆటోమేటిక్గా రావాల్సినటువంటి పిఆర్సీ కూడా అది కూడా చాలా సంవత్సరాలుగా ఆగిపోవడం జరిగింది. అట్లాగే 317 సమస్యలు, ఇంకా రావాల్సినటువంటి అనేక బకాయిలు, ప్రమోషన్స్, సిపిఎస్ రద్దు చేయడం అనేటటువంటి అనేక సమస్యలు అది ఒకటి కాదు చాలా సంవత్సరాల నుండి పెండింగ్లో ఉండడం జరుగుతుంది. ప్రభుత్వాలు అయితే మారుతూ ఉన్నాయి. అప్పటి ప్రభుత్వంలో వాళ్ళకి లేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందని మేము అడుగుతున్నాము. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అన్ని ఉచితాలకి వెళ్ళి ఓటు రాజకీయాలు నడిపి ఇటు ఉపాధ్యాయులకి ఉద్యోగులకి ఇవ్వాల్సినటువంటి అన్నింటినీ ఆపుకొని ఉచిత పథకాలు నడిపిస్తుంది. మరి నాణ్యమైనటువంటి విద్యని అందించాలి అంటే ఉపాధ్యాయులు కంటిన్యూగా పాఠాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అట్లా కాకుండా ఉపాధ్యాయుడు ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నటువంటి పరిస్థితి. అటు సరి అయినటువంటి ఉపాధ్యాయుల లేక విద్యార్థులతో ఏర్పడేటటువంటి ఇబ్బందులు, మిడ్ డే మీల్స్కి సంబంధించిన సమస్యలు, ప్రభుత్వం నుండి అనేక రకాలైనటువంటి శిక్షణ కార్యక్రమాలు, ఎలక్షన్స్, సర్వేలు, ఇట్లా అనేక రకాలుగా ఉపయోగించుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ సమస్యలు కంటిన్యూ అవుతున్నాయి. ప్రభుత్వం దృష్టికి వీటిని తీసుకెళ్ళి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా స్పందించడం లేదు. కాబట్టి తపస్సు మండల స్థాయి నుండి, పాఠశాల స్థాయి నుండి మండల స్థాయి, జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి కూడా ఇక్కడికి ఇందిరా పార్క్కి రావడం జరిగింది. కాబట్టి ఇక్కడికి అధికారులు వచ్చారు. బీజేపీ సపోర్ట్ లభించింది. అనేక యూనియన్స్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఉద్యమము ప్రభుత్వంకి కనువిప్పుగా ఉంటుందని మేము భావిస్తూ తప్పనిసరిగా సమస్యలు పరిష్కరిస్తుందని, ఆ దిశగా శీఘ్రంగా అడుగులు వేస్తుందని ఆశిస్తున్నాం. జై తపస్, జై తపస్, జై జై తపస్. అయితే ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మేము నియామకమైనప్పటి నుండి ఇప్పటి వరకు చూసుకుంటూ పోతే అంతకుముందు ప్రభుత్వం ఎప్పుడైనా 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీని ప్రకటించేది. కానీ ఇప్పుడు అంతకుముందున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, 2 ప్రభుత్వాలు కూడా పిఆర్సీని ప్రకటించడంలో అలసత్వాన్ని తీసుకున్నాయి. అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో కావచ్చు, తర్వాత ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి జీపీఎఫ్ బకాయిలు, ఇంకా ఏవైనా కానీ ఏ బకాయి అయినా సరే అది తొందరగా రావడం లేదు. ప్రతి నెలకు ఒకసారి ఇన్ని కోట్లు విడుదల చేస్తున్నాం అంటున్నారు, అవి కూడా సరిగ్గా రావటం లేదు. ఇంకా మా ప్రభుత్వ పాఠశాలకు విషయానికి వచ్చినట్టయితే ప్రాథమిక పాఠశాల లోపల తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు లేడు. ఆ కారణంగా పిల్లలు వెనుకబడడానికి కారణమవుతుంది. ప్రభుత్వం ఎన్ని పథకాలు పెట్టినా, ఎన్ని శిక్షణలు ఇచ్చినా, ఏమి జరిగినా గదికి ఒక ఉపాధ్యాయుడు లేకపోతే, ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు లేకపోతే విద్యా వ్యవస్థ ఎలా ముందుకెళ్తుంది? ఇప్పుడు ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య కంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నారు. నిజానికి ఒక 30 మంది పిల్లలకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ఇప్పుడు 17 మందికే ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు అనేది లెక్క చెప్తా ఉన్నారు సీఎం. అది రేషియో మాత్రమేనండి. ప్రభుత్వం దగ్గరకు వచ్చి పరిశీలించాలా, తరగతి గదులను పరిశీలించాలా, పాఠశాలను పరిశీలించాలా. పాఠశాల లోపల వసతులు లేవు, పిల్లలకు పుస్తకాలు రావాల్సినటువంటి సమయంలో రాలేవు. ఇప్పటికి కూడా పిల్లలకు రావాల్సినటువంటి దుస్తులు రాలేవు, యూనిఫామ్స్ రాలేవు, వర్క్షీట్ బుక్లు కూడా కరెక్ట్ రాలేవు, ఏవి కూడా కరెక్ట్ లేదు. గవర్నమెంట్ మనం ఇప్పుడు ఒక నియమబద్ధతతో పనిచేసినప్పుడు, ఆయననే విద్యాశాఖను దగ్గర పెట్టుకున్నప్పుడు టయానికి అందుబాటు లోపలికి తీసుకురావాలి. ప్రతి ఒక్కటి పిల్లలు వచ్చిన తర్వాత వెనకకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ పుస్తకాలు లేవు. ప్రైవేట్ స్కూల్లో అయితే పుస్తకాలు ఫస్ట్ తీసుకుంటారు. యూనిఫామ్ అనేటువంటి ఖచ్చితంగా అవసరం పిల్లలకు, అది ఇప్పటికి కూడా అందలేదు మాకు. అట్లాగే మిడ్ డే మీల్స్ మేము అందిస్తున్నాం. మిడ్ డే మీల్స్ లోపల ఏ ఒక్క జరిగినా ప్రధాన ఉపాధ్యాయుడే బాధ్యుడు అంటున్నారు.
మిడ్ డే మీల్స్ వాళ్ళకి కావాల్సినటువంటి జీతావత్యాలు కరెక్ట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు కూడా వారానికి 3 సార్లు ఇవ్వాల్సిన కోడిగుడ్డు విషయం లోపల వెనకడిగిస్తున్నారు. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కదానికి ఉపాధ్యాయుడే బాధ్యుడు అంటుండు కాదు. హై స్కూల్ లోపల 30 మంది విద్యార్థులు ఉంటే అన్ని సబ్జెక్టులకు ఒక టీచర్ ఉన్నాడు. మరి ప్రాథమిక పాఠశాలలో అవసరం లేదా? ఒక ఉపాధ్యాయుడు 61 మంది పిల్లలకు 2 ఉపాధ్యాయులు ఉంటే ఎట్లా చెప్తారు చెప్పండి? ఇవాళ నేను నా స్కూల్ లోపల నేను అదే అనుభవిస్తున్నా. 61 మంది లోపల ఉన్న పిల్లలకు 2 టీచర్లు చెప్పాలంటే ఏ విధంగా సాధ్యమవుతుంది? అన్ని 18 సబ్జెక్టులు చెప్పాలి. ఏ విధంగా సాధ్యమైతే చెప్పండి మీరు. కోకరికల యాక్టివిటీస్ చూడాలా, ప్రతి ఒక్కటి చూడాలా. ఇంక ఇప్పుడైతే ఏ బోధన వచ్చింది, ఇవన్నీ ఎట్లా సాధ్యమైతే చెప్పండి? సాధ్యం కావు. కాబట్టి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలా. ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు. అది కంపల్సరీ చేయాలా. బదిలీలు నిర్వహించాలా సంవత్సరానికి ఒకసారి. పిఆర్సీని ప్రమోషన్స్ ఇవన్నీ కూడా కరెక్ట్ వేలో ఉంటే ఇవాళ మేము ఇక్కడికి రోడ్డుకి ఎక్కే అవసరము రాకుండా ఉండేది. ధర్నాలు చేయవలసినటువంటి పరిస్థితి ఉండేది కాదు. జై తపాస్. ఎక్కడి నుంచి వచ్చారు మేడం మీరు? మేము రంగారెడ్డి జిల్లా నుంచి అండి. ఇవాళ స్కూల్ లేదా? మీరు వాళ్ళ పాఠాలు చెప్పాలి కదా, ఇక్కడ రోడ్డు మీద ఉన్నారు ధర్నా చౌక్లో ఎందుకు? అంటే మాకు రావాల్సిన హక్కుల కోసం మేము పోరాడడం కోసం ఇక్కడికి వచ్చాం. చెప్తాను. మేము తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నుంచి ఇక్కడ ధర్నా నిర్వహించడానికి వచ్చామండి. మాకు కావాల్సినటువంటి అంటే 36 నెలలు అవుతుంది ఇప్పటికీ. పిఆర్సీ ఇవ్వక 36 నెలలు గడిచిపోయింది. కాబట్టి పిఆర్సీ కోసం మేము పిఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేయడానికి ఇక్కడ వచ్చాము. దాంతోపాటు 6 నెలలకు ఒకసారి ఇవ్వవలసినటువంటి డిఏ ఏరియర్స్ ఇప్పటి వరకు కూడా మాకు ఒకటి కూడా ఇప్పటి వరకు విడుదల చేయలేదు. దానికోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. దాంతోపాటు ఇంకా ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఇంకా ఉన్నాయి. వాటన్నిటిపైన ఫైట్ చేయడం కోసం మేము ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మీ తపస్ ఒక సంఘం, మీలాంటి ఉపాధ్యాయ సంఘాలు చాలా ఉన్నాయి, 30 పైగా ఉన్నాయని చెప్తా ఉంటారు. సో మీ ఒక్క సంఘం చేస్తే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుందా, స్పందన వస్తుందా? మిగతా సంఘాలు ఎందుకు చేయట్లేదు? మిగతా సంఘాలు ఎందుకు చేయట్లేదు అంటే అది వాళ్ళ ఇష్టం. మేము ఉపాధ్యాయుల పక్షాన ఉన్నాం మా సంఘం కాబట్టి ఉపాధ్యాయులకు మద్దతుగా ఉపాధ్యాయుల బాధలను మేము ప్రతి స్కూల్కి వెళ్ళి మేము ఒక యూనియన్ లీడర్స్గా మేము అందరి బాధలు తెలుసుకుంటున్నాము, అందరి సమస్యలను మేము తెలుసుకుంటున్నాము. కాబట్టి మేము ఈరోజు అందరి ఉపాధ్యాయుల తరపున వాళ్ళందరి గొంతుని ఇక్కడ వినిపించడానికి మేము ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు ఈ ధర్నా వల్ల ప్రభుత్వంలో స్పందన వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా 100% తప్పకుండా వస్తుందనే మేము అనుకుంటున్నాము. ఎందుకంటే నాట్ ఓన్లీ మేము ఇక్కడ వచ్చిన ఒక్కరి సమస్య కాదు, ఇది ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు అందరి సమస్యనే ఇదంతా కూడా. ఎందుకంటే ప్రభుత్వంలోకి రాకముందు ప్రభుత్వం ఏం చెప్పిందండి? సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేస్తామని చెప్పింది. మేనిఫెస్టోలో కూడా పెట్టింది. మరి అది ఇప్పటివరకు అమలు పరచలేదు. దాంతోపాటు పిఆర్సీ గడువు ముగిసిపోయింది, 36 నెలలు అయిపోతుంది. ఇప్పటివరకు పిఆర్సీ అనేది ఇప్పటివరకు మాకు అమలు చేయలేదు. దాంతోపాటు ప్రభుత్వ బడులలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు స్కూల్ రీఓపెన్ అయ్యి ఇప్పటి వరకు పిల్లలకి ఏకరూప దుస్తులు అంటే యూనిఫామ్స్ ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. మరి దానివల్ల పిల్లల లోపల ఎంత భేదాభిప్రాయాలు, అట్లాంటి కిట్లు అట్లాంటివన్నీ కూడా ఏమీ ఇప్పటి వరకు ఇవ్వలేదండి. ఇప్పుడు యూనిఫామ్స్ ఇవ్వకపోవడం వల్ల పిల్లల లోపల ఎన్ని భేదాభిప్రాయాలు వస్తున్నాయి అనేది మన అందరం కూడా గమనించాల్సిన విషయము. దాంతోపాటు ఈహెచ్ఎస్ చూసుకోండి. ఈహెచ్ఎస్ ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పేసి దానిపైన ఎట్లాంటి ప్రతిపాదన లేకుండా అశాస్త్రీయంగా 2 భార్యాభర్తలు ఉంటే 2 భార్యాభర్తల జాబ్ అదేంటి శాలరీలో నుంచి 1.5 బేసిక్ పే బేస్ చేసుకొని 1.5 అమౌంట్ కట్ చేయడం జరిగింది. మరి అది ఎక్కడ పోతుంది, ఎట్లా ఉంటుంది ఏంటి దానిపైన ఎట్లాంటి మాకు షూరిటీ అనేది లేదు. దాంతోపాటు ఇంకా 2008లో అపాయింట్ అయినటువంటి ఉపాధ్యాయులను రెగ్యులరైజేషన్ చేయాలనేది మా డిమాండ్. ఇంకా పెండింగ్ బిల్స్ చాలా ఉన్నాయి. జీపీఎఫ్ అమౌంట్ కావచ్చు, ఇంకా రకరకాల రిటైర్మెంట్ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్స్ కావచ్చు. ఇవన్నీ కూడా రకరకాల బిల్స్ అనేవి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. కాబట్టి వెంటనే వాటన్నిటి విడుదల చేయాలని మేము తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున ఇక్కడికి వచ్చి ఉపాధ్యాయుల గొంతుకను మేము ఇక్కడ వినిపించడానికి వచ్చాం. ధర్నా చౌక్ వేదిక నుంచి ఈరోజు ఈ సమావేశం ద్వారా మీరు ప్రభుత్వాన్ని చెప్పాలనుకుంటే, ఒకటి అడగాలనుకుంటే ఏం అడుగుతారు? అదే చెప్తున్నాం కదా, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యలు, పిఆర్సీ కావచ్చు, సిపిఎస్ కావచ్చు, డిఏ ఏరియర్స్ స్పెషల్గా చూడండి 6 నెలలకు ఒకసారి ఇవ్వాల్సినటువంటి డిఏ ఏరియర్స్ ఇది మేము అడగాల్సిన అవసరం లేదు. రాజ్యాంగపరంగా మా హక్కు అది. ప్రభుత్వం మేము అడగకుండానే ఇచ్చేటటువంటి కరువు భత్యం అంటే దయతో ఇచ్చేటటువంటిది.
అట్లాంటిది అది కూడా ఇవ్వకుండా ఈరోజు ఏ రాష్ట్రంలో లేనటువంటి ఎక్కువ పెండింగ్ డిఏలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. మరి అవన్నిటిని కూడా వెంటనే అమలు చేయాలని, ఇంకా వివిధ రకాలైనటువంటి పిల్లలకు మౌలిక వసతులు కానీ స్కూళ్ళల్లో ఉండేటటువంటి పిల్లలకు ఉండవలసిన మౌలిక వసతులు అన్నిటిపైన కూడా మేము ఇక్కడికి ఈ మీడియా తరఫున నేను రేవంత్ రెడ్డి సార్ని కోరుకుంటున్నాను. నేను ఎక్కువ స్ట్రెంత్ ఉంది, ఎండిఎం ఉంది. ఎండిఎం తిన్న తర్వాత పిల్లలు అంతా పోస్తూ ఉంటారు. అక్కడ స్కావెంజర్ లేరు, స్వీపర్ లేరు, రికార్డ్ అసిస్టెంట్ లేడు. రికార్డు విషయంలో ఎవరు చేయాలి? ఒక టీచర్ చేయాలి పని అంతా. ఒక టీచర్ చేయాలంటే పిల్లలకి ఎంత అన్యాయం అవుతుంది. అక్కడ రికార్డ్స్ మెయింటెనెన్స్ చేయకుంటే మాకు బిల్స్ పే కావు, ఎండిఎం పే కాదు. నెలసరి వీళ్ళకి ఎండిఎం వాళ్ళకు కూడా రెగ్యులర్గా బిల్లులు ఇవ్వడు. ఏ 3 నెలలో ఏ 6 నెలలకో ఇస్తాడు. అటువంటిప్పుడు నాణ్యత అయిన ఫుడ్ విద్యార్థులకు ఏ విధంగా అందుతుంది? అక్కడ కూడా ఆలోచించాలి. ఫుడ్ పెట్టే విషయంలో కూడా స్కూల్లో స్వీపర్లు లేనప్పుడు ఎలా మెయింటెనెన్స్ నీట్నెస్ ఉంటుంది అంటే ఒక ఉపాధ్యాయుడే స్వీపర్ అయిండు, అటెండర్ అయిండు, ఎండిఎం కాడ కూడా బిల్ చేసే రికార్డ్ అసిస్టెంట్ అయ్యిండు. ఇన్ని రకాల ఇబ్బందులను క్రియేట్ చేసి ప్రభుత్వం మేము నేస్తున్నాము, మేము బిల్స్ వంచుతాం, అన్నిటికీ కోట్లు వస్తాయి బిల్స్. మరి ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఎందుకు రావు? ఇది వచ్చే వరకే బడ్జెట్ లేదు, లోటు బడ్జెట్ ఉంది, గరీబ్ తెలంగాణ అంటాడు. బంగారు తెలంగాణ పోయి గరీబ్ తెలంగాణ అని చేసేటందుకు మీరే ముందుండాలా? మీ ప్రభుత్వమే ముందుండాలా? మరి మహిళా ఉపాధ్యాయులను ఒక పాఠశాలలో పోయి ఈరోజు 100 మంది 1000 మంది విద్యార్థులకు మీ వల్ల నష్టం కలిగించారు. మమ్మల్ని అందరినీ రోడ్డు మీదకి ఇడిచినాము. రోడ్డు మీదకి ఇడ్చకుండా మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారము మీరు అన్ని మీకు వీలైనట్టుగా దశల వారీగా రిలీజ్ చేస్తే ఈ ఇబ్బంది ఉండేది కాదు. ఇటువంటి ఇబ్బందులను చూసుకోకుండా నీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దెబ్బతింటుంది. ఇంకోటి పిల్లలు నేటి పిల్లలే రేపటి ప్రభుత్వానికి ఎముక వంటి వాళ్ళు. ఒక దేశానికి జాతి నిర్మాతలు, ఒక దేశానికి సామాజిక డాక్టర్లను తయారు చేసే ఉపాధ్యాయులను ఈరోజు రోడ్డు మీదకి ఇడిచిపెట్టి ఇన్ని అవస్థలకు గురి చేస్తున్న ప్రభుత్వము వెంటనే మా డిమాండ్లను ఒప్పుకొని మాకు అనుకూలంగా డిమాండ్స్ను రిలీజ్ చేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి మీ మీడియా ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు గతంలో 1వ తారీఖు జీతం వచ్చేది కాదు, మా దగ్గర అప్పులు ఉన్నా, రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడా నేను ఫస్ట్ కల్లా అందరికి జీతం ఇస్తా ఉన్నా అని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కరెక్ట్ అండి, చాలా మంచి ప్రశ్న అడిగిండ్రు మీరు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని విధాల మనది పురోగమనంలో అన్నింటిలో ముందుంది. మరి రెండిట్లు విడిపోయినప్పుడు మరి తెలంగాణ గరీబ్ ఎందుకు అయిందండి? మన రాష్ట్రంలోనే అన్ని ఇన్వెస్ట్మెంట్ చేసేది హైదరాబాద్లోనే, ఇన్వెస్ట్ చేసేది మొత్తం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కలిపి ఉన్న తెలంగాణ రాష్ట్రంలో. మరి ఇప్పుడు విడిపోయినాక ఆంధ్రప్రదేశ్ డెవలప్ చూపిస్తుంది, తెలంగాణ గరీబ్ చూపిస్తుంది. ఎందుకు? దేనివల్ల అంటే ఇక్కడ ఎవరు సమయానుకూలంగా పనిచేయట్లేదా ప్రభుత్వం, లేకుంటే సమర్థవంతంగా పనిచేయట్లేదా? ఈ రెండిట్లలో ఏది మీరే నిర్ణయించుకోవాలి ప్రభుత్వం. ఇట్లాంటి ఇబ్బందులను కలగజేసేటందుకు తెలంగాణ గద్దె ఎక్కడానికి ఎంతవరకు సబబో మీరు ఈ విషయంలో మాకు జవాబు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఉపాధ్యాయులు ఎవరు? వాళ్ళ సమస్యలు మమ్మల్ని అడగద్దు, విద్యార్థుల సమస్యల మీద పోరాడాలి, ఉపాధ్యాయుల సమస్యలు నేను చూసుకుంటా, 6 నెలలకు ఒకసారి కలుస్తా అని చెప్తా ఉన్నాడు. అంటే 6 నెలలకు ఒకసారి నేను చూసుకుంటాను. ఉపాధ్యాయులు సమస్యలు ఉన్నప్పుడు విద్యార్థుల సమస్యలు ఎంతవరకు తీరుస్తున్నావు? నువ్వు విద్యార్థులు ఏం తీరుస్తున్నావు? ఫుడ్ పెట్టడం, టిఫిన్ ఇవ్వడం ఇవి కరెక్ట్ కాదండి. వాడికి సరి అయిన మౌలిక వసతులను కల్పించాలి. స్ట్రెంత్ ఉన్న చోట ఉపాధ్యాయులను అపాయింట్ చేయాలి, స్ట్రెంత్ లేని చోట స్ట్రెంత్ సరిపోయిన టీచర్స్ని ఇవ్వాలి. ఇవన్నీ చేస్తేనే నువ్వు సరి అయిన నిర్ణయం విద్యార్థుల ఎడల చేస్తున్నావని గమనించాలి. కానీ లేదు కదా, స్ట్రెంత్ ఉన్న చోట్ల పోస్టులు క్రియేట్ చేయట్లేదు. క్రియేట్ అంటే కొత్త డిఎస్సి రిక్రూట్మెంట్ చేయాలి. అట్లా రిక్రూట్మెంట్ ఎన్ని రోజులైంది చేయక? నేను ఏదో కొద్దిగా మన ప్రమోషన్లు ఇచ్చిండు, ట్రాన్స్ఫర్లు ఇచ్చిండు, నేను చేసిన ఏం చేస్తున్నామండి? ఏం చేస్తున్నావు? ఇన్ని సమస్యలు అవుతున్నాయి, అల్లకల్లోలం అవుతుంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అల్లకల్లోలం అవుతుంది. ఇట్లా అల్లకల్లోలం కావడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకోవాలి? ఒక పౌరులను ఎంత క్రమశిక్షణతోటి ఉపాధ్యాయులు ఉంచుతారు? సంఘ నిర్మాతలు ఉపాధ్యాయులు అండి. ఆ సంఘ నిర్మాతలని అలా రోడ్డు మీదకి ఇడిచినావు, ఎంతవరకు కరెక్ట్ అని మన ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నామండి మేము మీ ద్వారా. ప్రభుత్వంలోకి వచ్చి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా, మరి సమస్యలన్నీ పరిష్కరించాలి కదా. సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు కదా. మరి ఈరోజు మేము రోడ్డుపైకి వచ్చామంటే అర్థమైంది, సమస్య పరిష్కరించలేకపోవడం వల్లనే మేము ఇక్కడికి ఇప్పుడు ఈరోజు రోడ్డుపైకి ఇంతమంది 10,000 మంది ఉపాధ్యాయులతో ఈరోజు ఇక్కడ ఈ ధర్నా మేము నిర్వహించడం జరిగింది. 10,000 మంది
మరి ఈ సమస్యలు పరిష్కరిస్తే ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితోనే విద్యాశాఖని ఉంచుకున్నారు కదా, ఆయన దగ్గర పెట్టుకున్నారు కదా. మరి ఆయన దగ్గర పెట్టుకున్నప్పుడు సమస్యలు ఏంటో అన్నీ ఆయనకు తెలుసు. మరి అప్పుడు ఆయన పరిష్కరించాలి కదా. మరి ఎందుకు పరిష్కరించట్లేదు? మేము పరిష్కరిస్తాము, మీరు మీ సమస్యల గురించి నన్ను అడగొద్దు అంటున్నారు కదా. మరి ఇన్ని సంవత్సరాలు అయింది ప్రభుత్వంలోకి వచ్చి, మరి ఎందుకు పరిష్కరించట్లేదు? మరి ఇప్పుడు పిల్లల గురించి మాట్లాడని అంటున్నారు కదా, పిల్లల సమస్యలు మా సమస్యలు అన్నీ ఒకటే. ఇప్పుడు మేము బాగుంటేనే కదా పిల్లలకు మేము కూడా చదువు బాగా చెప్పగలుగుతాము. ఇప్పుడు మాకు న్యాయంగా ప్రతి సంవత్సరము న్యాయంగా 5 సంవత్సరాలకు ఒకసారి ఇవ్వవలసిన పిఆర్సీ కావచ్చు, మరియు 6 నెలలకు ఒకసారి ఇవ్వాల్సిన డిఏ ఏరియర్స్ కావచ్చు, ఇవన్నీ మాకు కూడా ఇస్తేనే కదా మేము కూడా హ్యాపీగా సంతోషంగా పని చేయగలుగుతాం. అవును, పిల్లల గురించి కూడా మాట్లాడుతున్నాం. పిల్లలకి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు యూనిఫామ్స్ అందకపోవడము, ఒక ఆయా లేకపోవడం. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఒక 200 మంది 100 మంది పిల్లలు ఉంటే కూడా ఒక ఆయాని ఏర్పాటు చేస్తారు. మరి మన గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు ఆయాని ఏర్పాటు చేయటం లేదు? మరి గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో ఏ విధంగా అయితే అన్ని రకాల సదుపాయాలు ఉంటాయో అట్లా మన గవర్నమెంట్ స్కూల్లో మరి ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? ఇప్పుడు మన స్కూల్లో అన్నీ ఏర్పాటు చేస్తే, టీచర్లు ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉంటే, ఫర్నిచర్ ఫుల్గా ఉంటే, అనేక రకాలైనటువంటి సదుపాయాలన్నీ కూడా ఫుల్గా ఉంటే, మరి ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు వెళ్తారు పిల్లలు? వెళ్ళరు కదా. మరి బలోపేతం అంటే ప్రభుత్వ స్కూల్లో బలోపేతం ఎవరు చేయాలా? ప్రభుత్వమే చేయాలి కదా. మరి ఆ ప్రభుత్వం తన బాధ్యత ఏంటో తెలుసుకొని మరి వ్యవహరిస్తే బాగుంటుంది. మా డిమాండ్లన్నీ కూడా వెంటనే పిఆర్సీని అమలు చేసి, పెండింగ్లో ఉన్నటువంటి 6 డిఏలను వెంటనే విడుదల చేసి, మిగతా ఇతర రకాలైనటువంటి సమస్యలన్నిటిని వెంటనే పరిష్కరించాలని మా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జై తపస్.